జేబీ మిత్రులకి ఈరోజు మనం ఒక అంశం మీద డిస్కషన్ పెడతాను. డిస్కషన్ కాదులే, ఒక విశ్లేషణ. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల మీద మనకి సంపూర్ణమైనటువంటి మెటీరియల్ ఆన్లైన్లో ఉంది. మనం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచరులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన పుస్తకాలని చదవకుండా, ఆయన ఫిలాసఫీని చదవకుండా మనం ఒక ఉన్నతమైన మానవతా విలువలు కలిగిన వ్యక్తులుగా మారడం అనేది అసంభవం. కాబట్టి మనం దళితులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకనంటే మిగిలిన వాళ్ళ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ద్వేషిస్తారు. ఎందుకనంటే వాళ్ళ మతం అలా చెప్పింది. వాళ్ళ మతాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విమర్శించారు, విశ్లేషించారు. కాబట్టి ఎవరైతే వాళ్ళ మతాన్ని విమర్శిస్తారో వాళ్ళని దూరంగా పెట్టడం ఎక్కడైనా సహజమే కదా. కాబట్టి మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అనుసరించడానికి మనకు అనుకూలత ఉంది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని అందుకోవడానికి మనకు అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అందుకోవచ్చు, అందులో ఏమీ లేదు. జ్ఞానం ఎక్కడైనా జ్ఞానమే కదా, ఎవరు చెప్పినా జ్ఞానమే కదా. కాబట్టి భారత ప్రజలందరూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని చదవాల్సిందే. చదివితేనే విశ్వనరులుగా మనం ఎస్టాబ్లిష్ అవుతాం. విశ్వనరులు అంటే ఇంటర్నేషనల్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ లెవెల్లో మన మానవతా విలువల్ని కాపాడగలిగే ఒక సమాజంగా నిర్మాణం చెందడానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా ఉపయోగపడతారు. ఆ విషయాన్ని అందరూ గ్రహించి తీరాల్సిందే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గౌరవించి తీరాల్సిందే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చదవాల్సిందే. లేదంటే అప్పటిదాకా మనం ఆయన చదవకుండా ఉన్నంతసేపు మనకి తెలియని ఏదో ఒక అబద్ధంలో బతుకుతూ ఉంటాం. కాబట్టి అబద్ధంలో బ్రతకటం కంటే కూడా నిజంలో బ్రతకటం గొప్ప విషయం కదా. నిజాల్ని ఆవిష్కరించింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. కాబట్టి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని చదవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన చర్య. ముఖ్యంగా దళితులకు అవసరమైన చర్య. ఎందుకంటే వాళ్ళు సఫరర్స్. మిగిలిన వాళ్ళందరూ దళితుల్ని సఫరింగ్కి గురి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సఫరింగ్స్ని మనం ఎదుర్కోవాలి, ఆ టార్చర్ని మనం ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని మనం ఓన్ చేసుకోవాలి. ఆయన పుస్తకాలు రాసిపెట్టింది కూడా అందుకే కదా. ఆయన గొప్ప కోసం కాదు కదా. మనందరం చదవాలని, మనందరం ఆ జ్ఞానాన్ని సాధించాలని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే జ్ఞానాన్ని సాధించారో ఆ జ్ఞానం అందరికీ పంచాలనే కదా బుక్స్ రాసింది. వాటిని ఊరికే చూస్తూ కూర్చోవటానికి కాదు కదా. చాలామందికి సమయం ఉండకపోవచ్చు, చాలామందికి అంత అవగాహన, చదివినా కానీ అర్థం కాకపోవచ్చు, టైం లేకపోవచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని, వాల్యూమ్స్ని ఎంతకంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందులో ఉన్నటువంటి కీలకమైన అంశాలని, మొత్తం కాదు కానీ అందులో కీలకమైన అంశాలని ఒక కొటేషన్ లాగా తీసుకొని ఆ కొటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వెర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నా వెర్షన్ మీకు నచ్చితే ఓకే, నచ్చకపోయినా అందులో కంటెంట్ అయితే సేమ్ ఉంటుంది. కంటెంట్ మార్చే అవకాశం అయితే లేదు. కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా ఒపీనియన్ నాకు ఉంటుంది. నా ఒపీనియన్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. నా ఒపీనియన్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, నచ్చని వాళ్ళు వదిలేయచ్చు. నచ్చకపోతే మీరు డైరెక్ట్గా బుక్స్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. కాబట్టి చదవడం, అర్థం చేసుకోవడం అనేది కంపల్సరీగా చేయాల్సిన పనే. ఎంత చదువు చదివినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానానికి సరిపోదు. కాబట్టి మనం అదనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చదవాల్సిందే. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీకు వినటానికి స్కోప్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు వినండి. అది ఎంతో మీ లైఫ్కి ఎంతో ఉపయోగపడుతుంది, మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి, మీ కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి, మీ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ కానీ, ఈ జ్ఞానం కానీ చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా
ఈ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి వాల్యూమ్స్ అన్నిటిలో ఫస్ట్ వాల్యూమ్ని తీసుకుని అందులో కూడా ఒక చిన్న పేపర్ ఒకటి ఉంది. భారతదేశంలో కులం, పుట్టుక, అభివృద్ధి అనే ఒక టాపిక్ ఉంది. అది ఆయన ఆంథ్రపాలజీ స్టూడెంట్స్ కోసము తయారు చేసిన పేపర్. అది 1916 మే నెల 9వ తారీఖున ఆ పేపర్ని ఆయన ఆంథ్రపాలజీ స్టూడెంట్స్ సెమినార్లో చదివారు. దీన్ని మనకి వాల్యూమ్ 1లో కూడా ప్రచురించారు. కాబట్టి అక్కడి నుంచి మనం మొదలవుదాం. అసలు కులం ఎలా పుట్టిందో తెలియకుండా దాన్ని నిర్మూలించడం అనేది అసాధ్యం కదా. కాబట్టి టోటల్ వాల్యూమ్లో, టోటల్ అంబేద్కర్ ఫిలాసఫీలో కుల నిర్మూలన అనేది సెంటర్ థీమ్ అయింది. ఆ సెంటర్ థీమ్ అర్థమైతే మిగిలిన వాల్యూమ్స్ అన్నీ కూడా సింపుల్గా అర్థమవుతాయి. దీన్ని చదవకుండా నేరుగా అన్ని వాల్యూమ్స్ 1, 2, 3, 4 అట్లా చదువుకుంటూ వెళ్తే కొద్దిగా టైం ల్యాప్స్ అవుతుంది, స్పీడ్ తగ్గుతుంది. కాబట్టి మనము కుల నిర్మూలన పుస్తకంతో మొదలయ్యి మిగిలిన వాటిని కూడా చదవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చదవకపోతే మనకే నష్టం జరుగుతుంది. ఆ జ్ఞానం మనకు అందదు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చచ్చినట్టు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని చదివి తీరాలి. చదవకపోతే వాళ్ళ కర్మ అది. వాళ్ళ కర్మని నేను అనలే, కానీ వాళ్ళ అజ్ఞానం అది. అజ్ఞానంలోనే ఉండిపోతారు. అజ్ఞానంలో ఉండిపోవడం ఎవరికైనా ఇష్టం కాదు కదా. అజ్ఞానంలో ఉండిపోతే వాళ్ళే వెనకబడతారు. జ్ఞానంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారు. మానవతా విలువలు కలిగి మంచి ప్రశాంతమైన జీవితంతో గడుపుతారు. ఎవరో మనం క్రిమినల్స్ అవ్వడానికి ట్రై చేయం కదా. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు క్రిమినల్స్ అవుతారు. ఇతరులని హింసించడం, ఇతరులను చంపడం, ఇతరుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ క్రిమినల్ చర్యలు కదా. కాబట్టి ఇలాంటి క్రిమినల్ చర్యలకి మనము దూరంగా ఉండాలంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఖచ్చితంగా అధ్యయనం చేసి తీరాలి. ఇందులో నేను చెప్పినట్లుగా కుల నిర్మూలన పుస్తకం చదివే ముందుగా భారతదేశ